ఆగండి ఆగండి. ఏంటి స్క్రోల్ చేసేస్తున్నారు? కాసేపు ఆగి నేను చూపించే ఒక మంచి రెసిపీని అయితే చూడండి. ఇదేంటి అనుకుంటున్నారా? బీట్రూట్ ఆలు మంచూరియా అండి. చాలా కలర్‌ఫుల్‌గా, టేస్టీగా చాలా చాలా బావుంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా అయితే చేసేసుకోవచ్చు ఈ రెసిపీని. మరి ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యష్ కుకింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బంగాళదుంపల్ని హాఫ్‌గా కట్ చేసుకొని వీటిని కుక్కర్‌లోకి అయితే వేసుకున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని లిడ్‌ని అయితే క్లోజ్ చేసేసా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్‌ని అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. లో ఫ్లేమ్‌లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ లోపుగా నేను క్యాబేజీని చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వాటర్‌లోకి అయితే వేసుకున్నాను. నెక్స్ట్ 2 బీట్రూట్స్‌ని తీసుకుని పీల్ ఆఫ్ అయితే చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. తర్వాత వీటిని కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఒక క్యారెట్ ని తీసుకుని మంచిగా తురుముకోవాలండి. క్యాబేజ్ తీసుకున్న ప్లేట్లోకి క్యారెట్ ని అయితే తురిమేసుకుంటున్నాను. అదే విధంగా ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా బీట్రూట్ ని, ఈ పేస్ట్ ని కూడా ఇదే ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. బీట్రూట్ వేసుకోవడం వల్ల మన మంచూరియా చాలా కలర్ఫుల్గా అయితే వస్తుందండి. సో ఇవన్నీ చేసుకునే లోపుగా మంచిగా బంగాళదుంప కూడా ఉడికిపోయింది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకుని పీల్ చేసేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్లకు అయితే వేసేసుకుని స్మాషర్ హెల్ప్తో మంచిగా మెత్తగా అయితే స్మాష్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మనం హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. వేడిగా ఉందని చెప్పేసి నేను స్మాషర్తో అయితే మంచిగా ఇలా స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అంటే మీకు ఘాటుకు తగినంత మిరియాల పొడిని వేసుకోవాలి. అలానే టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకున్నాను. అంటే కార్న్‌ఫ్లోర్ క్వాంటిటీ అనేది మనం తీసుకున్న దాన్ని బట్టి అక్కడ వాటర్ ఎంతైతే వస్తుందో దాన్ని బట్టి కార్న్‌ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న దానికి నాకు 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్‌ఫ్లోర్ అయితే సరిపోయింది. చూసారు కదా, ఇలా అంతా కలుపుకున్న తర్వాత బాల్‌లా చేస్తే అది మంచిగా స్టిఫ్‌గా అయితే ఉండాలి. సో ఆ విధంగా ఉంటే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఐరన్ కడాయిని అయితే పెట్టుకున్నాను. దీంట్లో అయితే మంచిగా ఉంటుంది మంచూరియా చేసుకునేటప్పుడు. చైనీస్ ఫుడ్ అంటేనే ఐరన్ కడాయిలో చేస్తాం కదా. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా దీంట్లోకి అయితే వేసుకుంటున్నానండి. నాకైతే ఇవి వేయిస్తున్నప్పుడు చాలా కలర్‌ఫుల్‌గా ఉండటంతో చాలా ముద్దు ముద్దుగా అనిపించాయి. ఎంత బావుందంటే బీట్రూట్ మంచూరియా బాల్స్ చాలా బాగున్నాయండి. మంచి అట్రాక్టివ్ కలర్ అయితే వచ్చింది. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్‌లో ఉంచండి. తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి మాత్రమే బాల్స్‌ని అయితే ఫ్రై చేయండి. ఇలా ఎందుకంటే హై ఫ్లేమ్‌లో ఉంచినట్లయితే కలర్ అనేది మిస్ అవుతుంది. సో అందుకోసం మీడియం ఫ్లేమ్‌లో అయితే మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అన్ని బాల్స్‌ని ఫ్రై చేసుకున్న తర్వాత పక్కనైతే పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసుకుని వేరొక కడాయిని అయితే పెట్టుకున్నానండి. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. మంచూరియన్ రెసిపీ కోసం ముందుగానే వెజ్జెస్‌ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లిని కూడా చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకున్నానండి. వీటి షేప్ అనేది మన ఇష్టం. మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. సో అల్లం వెల్లుల్లి అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాబేజ్ తురుమును కూడా వేసుకున్నాను. వీటిని ఫ్రై చేస్తున్నంతసేపు ఫ్లేమ్ అనేది హైలో ఉంచుకోవాలి. అప్పుడే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి. అలానే స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఆనియన్ పీసెస్ని కూడా వేసుకుని హై ఫ్లేమ్లో ఉంచుకునే ఫ్రై చేసుకుంటున్నాను. వీటిలో కొద్దిగా 1 స్పూన్ వరకు నువ్వులను అయితే యాడ్ చేసుకున్నానండి. దీనిలోనే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 2, అలానే 1 స్పూన్ వరకు డార్క్ సోయా సాస్, 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకుంటున్నాను. దీంతో పాటుగా 1 స్పూన్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నింటినీ నేను తక్కువగా యాడ్ చేసుకుంటానండి. ఎందుకంటే కిడ్స్కి అంత మంచిది కాదు కదా. సో అందుకోసం నేను చాలా తక్కువగా అయితే యాడ్ చేసుకుంటాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడు కార్న్‌ఫ్లోర్ తీసుకున్నానండి. ఇవి 3 స్పూన్స్ వరకు తీసుకుని వాటర్ని అయితే యాడ్ చేసుకుని ఎటువంటి బబల్స్ లేకుండా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వెజ్జెస్లోకి సరిపడగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అలానే హాఫ్ స్పూన్ వరకు షుగర్ని అయితే వేసుకుంటున్నానండి. షుగర్ వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ అనేది యూజ్ చేయట్లేదు. బీట్రూట్ గ్రైండ్ చేసుకున్న దాంట్లో నుంచి కొద్దిగా జ్యూస్ని అయితే తీసుకుని పక్కన పెట్టుకుని అదే యాడ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి కార్న్‌ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకుంటున్నానండి. ఈ కార్న్‌ఫ్లోర్ అనేది కొంచెం మంది డ్రైగా తింటూ ఉంటారు మంచూరియాను. సో అలాంటి వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోవాలి. జ్యూసీగా కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కార్న్‌ఫ్లోర్ వేసుకున్న తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్న మంచూరియా ఏదైతే ఉందో బాల్స్, వాటిని కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలి.
మీరు అనుకోవచ్చు దీంట్లో బీట్రూట్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుందేమోనని. అలాంటి భయం ఏం అవసరం లేదండి. బీట్రూట్ ఫ్లేవరే తెలీదు. చాలా బావుంటుంది. ఇంతేనండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బీట్రూట్ ఆలు మంచూరియన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. దీనిని ఎవ్వరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫైనల్‌గా ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. దీని మీద కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా అలానే నువ్వులను కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మంచూరియన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు నా వీడియోని చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ ఫాలో మై ఛానల్.